మహాభారతంలో ఎంతోమంది యోధులు ఉన్నారు. అందులో మనం ఈరోజు ఏకలవ్యుడి గురించి తెలుసుకుందాం. ఏకలవ్యుడు అనే పేరు వింటేనే మనకు గుర్తొచ్చేది ఏమిటంటే, తన గురువుకి గురుదక్షిణగా తన బొటన వేలును ఏమినో ఆలోచించకుండా ఇచ్చిన ఒక గురుభక్తుడు కదా. ఏకలవ్యుడు నిషాద కులానికి చెందినవాడు. ఈరోజు మన ఏకలవ్యుడి జననం గురించి తెలుసుకుందాం. అలాగే ద్రోణాచార్యుడు తన శిష్యుడిగా ఎందుకు నిరాకరించాడు, అలాగే తన గురువుకి గురుదక్షిణగా తన బొటన వేలునే ఎందుకు ఇచ్చాడు అనే విషయాల కోసం మనం తెలుసుకుందాం. మేము పెట్టే ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇక కథలోకి వచ్చేద్దాం. శ్రీకృష్ణుడు తండ్రి అయిన వసుదేవుని సహోదరి శృతాదేవికి ఒక బాలుడు జన్మించాడు. ఆ బాలుడు జన్మించినప్పుడు దుశ్శకునాలు కనిపించాయి. పూర్వం రాజులకు కొడుకు జన్మించినప్పుడు దుశ్శకునాలు కనిపిస్తే వంశనాశనం జరుగుతుందని నమ్మకం. ఆ తర్వాత పిల్లవాడిని దట్టమైన అడవిలో విడిచిపెట్టి వస్తారు. అక్కడ అడవికి తెగల రాజైన హిరణ్యుడు ఆ బిడ్డను చూస్తాడు. ఆ బిడ్డను తన భార్యకు చూపిస్తాడు. ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. ఆ బిడ్డకు ఏకలవ్యుడు అని పేరు పెడతారు. హిరణ్యుడు నిషాద తెగకు చెందినవాడు. ఏకలవ్యుడు తన తండ్రి హిరణ్యుడి దగ్గర విలువిద్య నేర్చుకుంటారు. అది సరిపోక అస్త్రవిద్యలో గొప్పవాడైన ద్రోణాచార్యుడు వద్దకు వెళ్తాడు. తనకు కూడా అస్త్రవిద్యలు నేర్పమని అడిగాడు ఏకలవ్యుడు. అందుకు ద్రోణాచార్యుడు ఒప్పుకోలేదు. ద్రోణాచార్యుడు తిరస్కరించడంతో ఏకలవ్యుడు దట్టమైన అడవిలో మట్టితో ద్రోణాచార్యుని విగ్రహం తయారు చేసి ఆ విగ్రహాన్ని గురువుగా భావించి విలువిద్య నేర్చుకుంటారు. ఎంతో శ్రద్ధతో ఏకలవ్యుడు అపారమైన ప్రతిభను నేర్చుకుంటాడు. ద్రోణాచార్యుడు ప్రియ శిష్యుడైన అర్జునుడితో సమానంగా నైపుణ్యాన్ని సాధించాడు. అలా కొన్ని రోజుల తరువాత ద్రోణాచార్య తన శిష్యులతో వేట కోసం అడవికి వెళ్తారు. అలా కొన్ని వేట కుక్కలు తీసుకుని వెళ్తారు. అందులో ఒక కుక్క వేగంగా ఏకలవ్యుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళి గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఏకలవ్యుడు, నన్ను చూసి అరుస్తావా అని కుక్క నోరు తెరిచి మూసివేసే సమయంలోనే తను నోటిలోన 7 బాణాలు కొట్టాడు. ఆ కుక్కకి ఏ గాయం కూడా తగలలేదు. అది చూసిన ద్రోణాచార్య శిష్యులు ఎంతో ఆశ్చర్యపడ్డారు. అక్కడ జరిగిన సంఘటన శిష్యులు తన గురువైన ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి చెప్తారు. ఆ మరుసటి రోజు ద్రోణుడు ఏకలవ్యుని కలవడానికి వెళ్తాడు. ఏకలవ్యుడు తన గురువుని చూసి ఎంతో సంతోషమవుతాడు. అప్పుడు ద్రోణుడు, విలువిద్య ఎంతో బాగా నేర్చుకున్నావు, నువ్వు నాకు గురుదక్షిణగా ఏమిస్తావని గురువు అడిగాడు. ఏకలవ్యుడు సంతోషంతో, మీరు ఏమి అడిగినా ఇస్తాను అని అంటాడు. ద్రోణుడు, గురుదక్షిణగా నువ్వు నీ బొటన వేలును నాకు ఇవ్వు అని చెప్తాడు. ఎందుకంటే కోపాన్ని అదుపులో పెట్టుకోకుండా కుక్క అరిచిందని బాణాలను ఎక్కిపెట్టాడని, ఇది అధర్మ మార్గానికి దారితీస్తుందని ద్రోణుడు గురుదక్షిణగా బొటన వేలును అడిగాడు. అప్పుడు ఏకలవ్యుడు ఏమీ ఆలోచించకుండా గురుదక్షిణగా తన బొటన వేలును తన గురువుకి ఇస్తాడు. ఈ సంఘటన వలన ఏకలవ్యుడు చరిత్రలో నిలిచిపోయాడు.